గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. తెలంగాణలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు, కవులు కళాకారులకు భారీ నజరానాలు. బులెటిన్ లో ముందుగా తెలంగాణ ఆవిర్భావం టాప్ 9 న్యూస్ తో బులెటిన్ లోకి వెళ్దాం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని చెప్పారు సీఎం. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ తమ లక్ష్యమన్నారు. శాంతి భద్రతల విషయంలోనూ తెలంగాణ నెంబర్ 1 గా ఉందన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపిన కవులు కళాకారులను సన్మానించారు. శిల్పి ఎక్క యాదగిరితో పాటు గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం 9 మంది కవులకు ₹1 కోటి నగదు అందజేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తెలంగాణ లాంటి పోరాటం ఎక్కడా చూడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంతో మంది అమరుల త్యాగంతో తెలంగాణ ఏర్పాటైందని, రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు జాతీయ జెండా ఎగురవేశారు. అభివృద్ధిలో కేసీఆర్ తెలంగాణను అగ్రగామిగా నిలిపితే సీఎం రేవంత్ అబద్దాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని హరీష్ రావు అన్నారు. ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ త్యాగ ఫలితమై తెలంగాణ అని, ఆ తెలంగాణ ఇప్పుడు కౌరవుల చేతుల్లోకి పోయిందన్నారు. రాష్ట్రంలో దుర్యోధనుడి పాలన సాగుతోందని, వారి పాలనలో ఎవ్వరికీ సుఖం లేకుండా పోయిందన్నారు. రాజ్భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆ తర్వాత జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. డిప్యూటీ మేయర్, కమిషనర్ తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. శానిటేషన్, వెటర్నరీ, ఎంటమాలజీ కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. రాజధాని నిర్మాణానికి మరో 40,000 ఎకరాల అవసరమన్న మంత్రి నారాయణ. జగన్ కు మంత్రి లోకేష్ సవాల్. హంద్రీ నీవా లైనింగ్ పనులు ఆపాలని తోపుదుర్తి డిమాండ్. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణానికి మరో 40,000 ఎకరాల అవసరమన్నారు మంత్రి నారాయణ. దీనికోసం భూసేకరణ చేయాలా, సమీకరణ చేపట్టాలా అనే దానిపై అభిప్రాయ సేకరణ చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పామన్నారు. ప్రస్తుతం 5 టవర్ల టెండర్లు పూర్తయ్యాయని నారాయణ తెలిపారు. ఉర్సా కంపెనీ వివాదంపై జగన్ కు నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు లోకేష్. ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ గణాంకాల శాఖ లెక్కల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక అసమర్థత బయటపడిందన్నారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులో 44% అప్పు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే చేసిందన్నారు. తెనాలి వచ్చే ముందు జగన్ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు మంత్రి నాదెండ్ల. 5 ఏళ్లు తెనాలిని గంజాయి అడ్డాగా మార్చారన్నారు. రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా అని ప్రశ్నించారు. తెనాలొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే హింసకు దిగిందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే టెర్రర్ క్రియేట్ చేశారని గుర్తు చేశారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ పేరుతో 100 మందిని అరెస్ట్ చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న నిరాహార దీక్ష చేస్తానన్నారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కేవలం 20 టీఎంసీల కోసం 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. లైనింగ్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. ఏడాదిగా హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అన్నదాత సుఖీభవ ఏమైందని ప్రశ్నించారు. ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి జనసేన కైవసం చేసుకుంది. అనూహ్యంగా జనసేనలో చేరారు వైసీపీ కౌన్సిలర్ వజీర్. దీంతో వజీర్ ను వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. వైసీపీ కౌన్సిలర్ ఒకరు విదేశాల్లో ఉండడంతో మంత్రి దుర్గేష్ ఓటు కీలకమైంది. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా షేక్ మదర్ సాహెబ్, వైస్ చైర్మన్ గా ఎర్రాకుల సిద్ధమ్మ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.
మిస్ వరల్డ్ సుజాతను సన్మానించిన గవర్నర్. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న కేసీఆర్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకున్న ఓపుల్ సుజాతను సన్మానించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ పోటీల్లో పాల్గొని మిగతా కేటగిరీలో విజేతలుగా నిలిచిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి, పొన్నం పాల్గొన్నారు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు రానున్నారు కేసీఆర్. 5కు బదులు 11వ తేదీన విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే దీనిపై కమిషన్ కు సమాచారం ఇచ్చింది బీఆర్ఎస్. కాళేశ్వరం కమిషన్ కూడా దీనికి అంగీకరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హరీష్ రావును తాను కలవలేదన్నారు. అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు పగటి కల్లెలు కంటున్నారన్నారు. ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదని, ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు ఈటెల. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కవిత చెప్పారన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కు మనుగడ లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై రాజకీయం చేస్తున్నారన్నారు. వేములవాడ గోశాలలో కోడెలు మృతి చెందడం బాధాకరమని, ఆ కారణాలు తెలుసుకుంటామన్నారు శ్రీధర్ బాబు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లిస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇచ్చామని, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. రేపటి నుంచి మీ గ్రామాలకు వచ్చి రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు పొంగులేటి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అడ్డగుట్ట, లాలాపేట బస్తీల్లో సమస్యలను ఆరా తీశారు. జీహెచ్ఎంసీ జలమండల్లో నిధుల కొరత ఉందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, దుబారా ఖర్చులకు మాత్రం ప్రభుత్వానికి నిధులుంటాయని విమర్శించారు ఆయన. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అవతరణ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. మళ్లీ సారే కావాలి, కారే రావాలి అంటూ కేసీఆర్ వైపు ప్రజలంతా చూస్తున్నారన్నారు. రేవంత్ పై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనది అటెండర్ పోస్టే అన్నారు. ఆయనకు రేవంత్ గురించి మాట్లాడేంత సీన్ లేదన్నారు. 10 ఏళ్లు మెదక్ ఎంపీగా ఉండి ప్రభాకర్ రెడ్డి చేసిందేంటో చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు 10% మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారని, మిగతా 90% వారు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. తాను ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటానన్నారు. మామిడికి దొరకని ధర, ఉచితంగా జనాలకు పంచిన రైతు. కామారెడ్డిలో పశువులకు లంపీ స్కిన్ వైరస్. పాలకుర్తి సోమేశ్వరుడికి బంగారు నాగాభరణం. టాప్ 9 పల్లె వార్తల్ని ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం నక్కలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన నారా రోహిత్ కు ఘన స్వాగతం లభించింది. టీడీపీ కార్యకర్తలుగా ర్యాలీగా రోహిత్ విగ్రహం దగ్గరకు తీసుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గం గోడ్సా గ్రామంలో సీతారాముల ఆలయానికి చెందిన 19.92 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని కలెక్టరేట్ దగ్గర గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ స్పందించి గ్రామస్తులతో మాట్లాడడంతో వాళ్లు ఆందోళన విరమించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఫ్యాక్టరీ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశ్రమలో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అక్రమంగా నిల్వ చేసిన 63 క్వింటాళ్ల పచ్చి రొట్టె విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలించేందుకు సిద్ధం చేసిన 2 వాహనాల్ని స్వాధీనం చేసుకుని 5గురిపై కేసు నమోదు చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్ కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. 7 క్వింటాళ్ల మామిడికాయలకు 500 రూపాయలు మాత్రమే ఇస్తానని వ్యాపారులు చెప్పడంతో కోపగించిన ఒక రైతు వాటిని వరంగల్లో జనాలకు ఉచితంగా పంచిపెట్టాడు. 15,000 విలువ చేసే కాయలకు 500 ఇస్తానండం తమను మోసం చేయడమేనని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కర్ణాటక నుంచి మరో 2 కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లా పలమనేరు ముసళ్లమడుగు ఏనుగుల క్యాంపుకు చేరాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏనుగుల దాడులు జరిగినా నివారించేందుకు ఈ కుంకి ఏనుగులకు శిక్షణ ఇస్తారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర స్వామికి దాదాపు 24 లక్షల రూపాయలు విలువ చేసే నాగాభరణాన్ని సమర్పించారు. 20 తులాల బంగారం, 20 తులాల వెండితో దీన్ని తయారు చేశారు. ప్రముఖ నటుడు సోను సూద్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శుభలేఖ సుధాకర్, శైలజ దంపతులు, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఢిల్లీలో ప్రాగ్ అధ్యక్షుడు ఎల్లుండి కేంద్ర మంత్రి మండలి సమావేశం. దేశంలో మందగించిన రుతుపవనాలు. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
3 రోజుల అధికారిక పర్యటన కోసం భారత్ వచ్చిన ప్రాగ్ అధ్యక్షుడు శాంటియాగో పెనా పాలకోయిస్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో విస్తృత స్థాయి ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. భారత్ ను శాంటియాగో సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రాగ్ దేశాధినేత భారత్ కు రావడం ఇది రెండోసారి. దేశీయ విమానయానంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద మార్కెట్ భారత్ అని ప్రధాని మోదీ అన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య ఉడాన్ స్కీమ్ వంటి వృద్ధికి కారణమని తెలిపారు. పెరుగుతున్న విమాన ప్రయాణికులకు తగ్గట్లుగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలపై భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని మోదీ వివరించారు. కెనడా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జూన్ 15 నుంచి 3 రోజుల పాటు కెనడాలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కారాదని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రధాని హాజరు కాకపోవడం గడిచిన 6 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇంతవరకు భారత్ కు కెనడా అధికారికంగా ఆహ్వానం పంపలేదు. ఈ నెల 4న ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగనున్న తొలి పూర్తి స్థాయి మంత్రిమండలి సమావేశం ఇది. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రెజెంటేషన్ ఇస్తారని సమాచారం. ఈశాన్య భారతదేశంలో వరదల తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై మండిపడ్డారు. ఏ లెక్క లేకుండా కోట్లాది రూపాయలు మూలుగుతున్న పీఎం కేర్స్ ఫండ్స్ ని ఇకనైనా తెరవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. 2016లో ఇచ్చిన వరద రహిత అస్సాం హామీ ఏమైందని ఎక్స్ వేదికగా ఖర్గే ప్రశ్నించారు. బీహార్ రాజకీయాల్లోకి తిరిగొచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. ఎక్కువ కాలం తాను జాతీయ రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అన్నదే తన ఆలోచన అని చిరాగ్ స్పష్టం చేశారు. ముందే వచ్చిన రుతుపవనాల పురోగతి దేశంలో ప్రస్తుతానికి మందగించిందని వాతావరణ విభాగం తెలిపింది. జూన్ 11 తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ విభాగం విశ్లేషించింది. జూన్ 11 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో రుతుపవనాలు విస్తరించేందుకు మళ్లీ సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.